మీనరాశి వారికి వచ్చినప్పటికీ అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తున్నది. ఇక్కడ వృత్తిపరంగా, వ్యాపార పరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయన్నమాట. దీనికి ముఖ్య కారణం మనం గమనించినట్లయితే కొన్ని అనుకూలంగా ఉన్నాయన్నమాట. దానికి ముఖ్య కారణం కుజుడు, శుక్రుడు కలిసినటువంటి కాంబినేషన్ వచ్చేటప్పటికి లాభస్థానంలో ఉన్నటువంటి కుజుడు పూర్తి యోగకారకుడు. జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి రాహు వచ్చేటప్పటికి తీసుకోవలసినటువంటి నిర్ణయాలని ముందుకి వెనక్కి బేరీజు వేసుకొని ఎక్కువగా ఆలోచించేటువంటి మనస్తత్వాన్ని రాహు ఇవ్వగలుగుతాడు. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ధనాన్ని వడ్డీ వ్యాపారానికి, పుస్తక ముద్రణా సంఘంలో పనిచేస్తున్నటువంటి వారికి, విద్యార్థులకి గురువు అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతాడు. విద్యార్థులకు మంచి యోగకారకమైనటువంటి స్థానంగా కూడా చెప్పచ్చు. ధనస్థానంలో ఉన్నటువంటి గురువు పూర్తి యోగ్యాన్ని ఇవ్వగలుగుతాడు. సప్తమంలో ఉన్నటువంటి కేతు వచ్చేటప్పటికి వైవాహిక జీవితంలో మనస్పర్ధలను గురి చేసే విధంగా ఉంటాడు. అదేవిధంగా ఇక రాశి వారికి వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే ఇక రాశి వారికి కుజుడు, శుక్రుడు లాభస్థానంలో సంచారం చేస్తున్నారు. వీరు పూర్తి యోగ్యాన్ని ఇవ్వగలుగుతారన్నమాట. ముందుగా ముఖ్యంగా చెప్పాలంటే రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి, అదేవిధంగా క్రూడ్ ఆయిల్, మరి అలాగే మిషనరీ రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారికి, డ్రైవింగ్ రిలేటెడ్ సెక్టార్స్లో ఉన్నటువంటి వారికి కూడా చాలా అనుకూలంగా ఉంటుంది. లాభస్థానంలో ఉన్నప్పుడు ధనాన్ని పెంపొందించగలుగుతాడు. వృత్తిపరంగా, వ్యాపారపరంగా కూడా నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా కుజుడు, శుక్రుడు పూర్తి యోగాన్ని ఇవ్వగలుగుతారు. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి మీనరాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పచ్చు. విద్యార్థులు పోటీ పరీక్షలు ఎవరైతే ఎదుర్కొంటున్నారో వారు కూడా విజయాన్ని సాధించగలుగుతారు. ఆ యొక్క విషయంలో ఎటువంటి సందేహం లేదు. ఇక రాశి వారికి 1000 స్థానాల్లో వచ్చేటప్పటికి రవి, శని, బుధుడు ఈ 3 గ్రహాలు ఉన్నాయన్నమాట. రవి, శని, బుధుడు 3 గ్రహాలు ఎప్పుడైతే 1000 స్థానంలో కలిసినప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు. కాకపోతే విదేశీయాన ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలత ఇవ్వగలుగుతుందన్నమాట. 1000 స్థానంలో ఉన్నటువంటి రవి, శని ఎప్పుడైతే 1000 స్థానంలో ఉంటారో ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ కూడా కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాన్ని కుజుడు ఇవ్వగలుగుతున్నాడు. ఇక రాశి వారికి ఈ యొక్క వారం అనుకూలంగా ఉంటుంది. నూతన ఉద్యోగ ప్రయత్నాలతో పాటు నూతన పొజిషన్స్ గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి అనుకూలంగా ఉంటుంది. పోటీ పరీక్షల్లో గ్రూప్స్, సివిల్స్, ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారు, అలాగే ఈ కొత్తగా ఎంసెట్ గురించి కొని లేకుండా ఉంటే జిప్మర్, ఎయిమ్స్ వీటి గురించి ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు రాగలుగుతాయి. మ్యాథమెటిక్స్ స్కిల్స్ అనేవి బాగా పెంపొందించగలుగుతాడు కుజుడు లాభస్థానంలో ఉన్నప్పుడు అకౌంటింగ్స్లో కూడా బాగా అనుకూలంగా ఉంటుంది. వాటితో పాటు మిగతా విషయాలైనటువంటి మ్యాథమెటికల్ స్కిల్స్ అనేవి బాగా హెచ్చుగా ఉండగలుగుతాయి. వాటిలో అనుకూలతమైనటువంటి ఫలితాలు కూడా పొందగలం అనేది జరుగుతుందన్నమాట. ఇక రాశిలో ఉన్నటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పవచ్చు. ఇక రాశిలో వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి అనేది కూడా మనం చూద్దాం. జన్మరాశిలో రాహు అనుకూలంగా లేడు కాబట్టి దుర్గాదేవిని పూజించాలి. కేతువు గురించి వచ్చినప్పటికీ వినాయకుడి అనుగ్రహత కోసం వినాయకుడి ఆరాధన అనేది చేయాలి. ఇప్పుడు ఇక రాశి వారికి రవి, శని, బుధుడు ముగ్గురు అనుకూలంగా లేరు. బుధుడు అనుకూలంగా 1000 స్థానంలో అనుకూలంగా ఉన్నప్పటికీ రవితో కలిసినప్పుడు మౌఢ్యమంలోకి వెళ్తాడు. కాబట్టి రవికి, శనికి వీరు ఎటువంటి పరిహారం చేసుకోవాలంటే వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయాలి, లేకుంటే సూర్యనారాయణ స్వామికి పూజించాలి. సూర్యనారాయణ స్వామికి అర్ఘ్యాన్ని తామ్రపత్రంలో సమర్పించినట్లయితే అనుకూలంగా ఉంటుంది. సూర్యుడిని ఎర్రటి పూలతో పూజించినట్లయితే మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ఇది విద్యార్థులకు వచ్చేటప్పటికి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు, విజయాన్ని కూడా ఇవ్వగలుగుతుంది.